హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను ఎంతో టేస్ట్ అయిన ఓల్డెన్ డేస్ పచ్చి పులుసు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిపోతున్నాను. అండ్ పచ్చి పులుసు అనగానే ఏదో నీళ్ళుగా ఉండేది కాదు, చాలా గ్రేవీగా అండ్ ఎమ్మీగా టేస్టీగా ఓల్డెన్ డేస్లో వచ్చేంత టేస్ట్ ఎలా అనేది ఈ వీడియోలో అయితే చూపిపోతున్నాను. సో ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. అంతకన్నా నాదో రిక్వెస్ట్ ఫ్రెండ్స్ ఏంటంటే, మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నట్టయితే ఖచ్చితంగా నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. దానికన్నా ముందు ఇంపార్టెంట్ ఏంటంటే మీ సపోర్ట్ అనేది నాకు చాలా ఇంపార్టెంట్. సో లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కామెంట్ చేయండి. ముందుగా అయితే స్టవ్ ఆన్ చేసేసుకొని దానిపై బాండిల్ పెట్టుకోవాలి. ఇందులో అయితే మనము ఆయిల్ అయితే కొద్దిగా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు మనము ఇందులో ఎండుమిర్చిని వేయాలి. కారాన్ని బట్టి మనం ఎండుమిర్చి అయితే యాడ్ చేసుకోవాలి. ఇప్పుడైతే ధనియాలు యాడ్ చేసుకోవాలి. కొద్దిగా జీలకర్ర, కొద్దిగా ఆవాలు వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్. పచ్చి పులుసు అనేది చాలా అంటే చాలా ఫేమస్ ఒకప్పుడు అనమాట. ఓల్డెన్ డేస్లో మా అమ్మమ్మ అయితే ఇంట్లో ఏ కర్రీ చేసినా కానీ ఫ్రెండ్స్ పచ్చి పులుసు లేనిదే తినేది కాదు. ఇన్ కేస్ నచ్చని కర్రీ చేసినా అప్పటికప్పుడు చేత్తో పిసుకొని మరీ తినేది. ఇంకా రాగి సంగట్లోకి అయితే పచ్చి పులుసు అదిరిపోతుంది. చికెన్ లేదా చేపల పులుసు ఇవన్నీ వేస్ట్ అనమాట. పచ్చి పులుసు అంత బాగుంటుంది. నాకైతే చాలా బాగా నచ్చుతుంది పర్సనల్గా. అందువల్ల కొంచెం హైలైట్ చేశాను దాన్ని. పచ్చి పులుసు ఫ్రెండ్స్, పచ్చి పులుసు అనేది తొక్కదంట. మా అమ్మమ్మ ఒకప్పుడు చేతు నలుపుకుంటే నాకు అర్థం కాలేదు, కానీ యాక్చువల్లీ దీన్ని అయితే ముద్దకంతో ఎనుపుతారంట. చూసారా, ఇలా అంతా బాగా ఫ్రై అయిన తర్వాత ఒక పెద్ద గిన్నెలో వేసుకోండి. ఎందుకంటే మనము బాగా ఎనుపుకోవాలంట ముద్దకంతో. సో కొంచెం పెద్ద గిన్నె తీసుకోండి. చూసారా, సేమ్ ఇదే ప్యాన్లో మళ్ళీ బాండిల్ పెట్టేసి కరివేపాకు బాగా ఫ్రై అయిన తర్వాత ముందుగా ఫ్రై చేసి పెట్టుకొని ఉన్నాం కదా ఎండుమిర్చి, అందులో అయితే యాడ్ చేసేసుకోవాలి. సేమ్ అదే బాండిల్లో కొద్దిగా ఆయిల్ వేసి టమాటాస్ని బాగా స్మాషీగా వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. అందులో కొద్దిగా ఉప్పు కూడా వేసుకోండి. ఫ్రెండ్స్, ఇందులో అయితే కొద్దిగా ఉప్పు అయితే యాడ్ చేసుకోవాలి. ఉప్పు యాడ్ చేసుకున్న తర్వాత ఇలా మనము ముద్దకంతో బాగా రుబ్బుకోవాలి. ఇప్పుడు కొద్దిగా చింతపండు రసం అయితే యాడ్ చేసుకోవాలి. పచ్చి పులుసు అన్నప్పుడే ఫ్రెండ్స్ చింతపండు రసం అన్నమాట. బాగా మిక్స్ అయ్యే కొద్ది ఫ్రెండ్స్ స్మెల్ అనేది చాలా బాగా వస్తుంది. మీలో ఎంతమందికి పచ్చి పులుసు అనేది ఇష్టమో కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి. ఇంకా ఎవరెవరు ఫస్ట్ టైం వింటున్నారో కూడా కామెంట్ చేయండి. చూసారా ఫ్రెండ్స్, చాలా మెత్తగా ఇలా ముద్దకంతో అయితే రుబ్బుకున్నాం కదా. సో దీంట్లో అయితే తెల్లపాయలు వేయాలి. ఒక గడ్డేసినామా, చిన్న గడ్డ, 4 పాయలు బాగా దంచుకొని వేసుకొని మళ్ళీ ఇలా వేసుకొని ఒకసారి దంచుకుంటుంది అన్నమాట. చాలా రోజుల తర్వాత ఓల్డెన్ డేస్కి వెళ్ళిపోయాం ఫ్రెండ్స్ సడన్గా. ఇంతే ఫ్రెండ్స్, ఇలానే మా అమ్మమ్మ తినేది. బట్ మా అమ్మ అయితే ఇప్పుడు టమాటా అయితే యాడ్ చేస్తుంది. ఇలా అంతా ముద్దకంతో అంతా చేసేది కాదు మా అమ్మమ్మ. జస్ట్ చేతితోనే నలిపేసుకునేది. జస్ట్ 2 మిరపకాయలు ఫ్రెండ్స్, ఇలా అంతా వేసేది కాదు. మా అమ్మమ్మకి సరిపోయేంత వరకే వేసుకునేది. ఫ్రెండ్స్, మనం ముందుగా అయితే టమాటాని బాగా స్మాషీగా ఫ్రై చేసుకున్నాం కదా, ఆ మిశ్రమాన్ని ఇప్పుడు ఇందులో యాడ్ చేసుకోవాలి. జస్ట్ టమాటా అండ్ సాల్ట్ వేసి బాగా స్మాషీగా ఫ్రై చేసుకోవాలి. దాన్ని ఇలా వేసుకోవాలన్నమాట ఇందులో. ఇదొక్కటి ఓల్డెన్ డేస్లో వేసేవాళ్ళు కాదు, బట్ మా అమ్మ అయితే యాడ్ చేస్తుంది టేస్ట్గా ఉంటుంది అని. చాలా టేస్ట్గా ఉంటుంది ఫ్రెండ్స్. నాకైతే చాలా బాగా నచ్చుతుంది.
ఫ్రెండ్స్ చూసారా చాలా మెత్తగా అయితే ముద్దకంతో అమ్మ రుబ్బుకుంది. ఇప్పుడైతే మనము సన్నగా కట్ చేసి పెట్టుకుని ఉన్న ఆనియన్స్ అయితే వేసుకోవాలి. మీకు ఎలా కావాలంటే అలా కట్ చేసుకుని వేసుకోండి. ఇంకా టేస్ట్ అయితే చూసేసుకోండి. ఏమైనా కారంగా ఉంటే అయితే మాత్రం కొద్దిగా చింతపండు అనేది రసం యాడ్ చేసుకోండి. పచ్చి పులుసు రెడీ ఫ్రెండ్స్. ఇంకా రాగి సంగటి చేసుకోవడమే మిగిలింది. చూడండి ఎంత ఎమ్మిగా ఉందో. తిరగమాత వేయాలి కదమ్మా. తిరగమాత వేస్తే మన పచ్చి పులుసు అనేది రెడీ అయిపోతుంది. సేమ్ ఇందాక ఎలా ప్యాన్ పెట్టుకున్నామో స్టవ్ పై అలానే ప్యాన్ పెట్టుకొని ఆయిల్ యాడ్ చేసుకోవాలి. తిరగమాతకు ఆయిల్ అనేది వేడెక్కిన తర్వాత ఆవాలు, జీలకర్ర, కొద్దిగా మెంతులు, కరివేపాకు వేసుకోవాలి. బాగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు మనము ముందుగా మిక్స్ చేసి పెట్టుకుని ఉన్న అంటే రుబ్బుకున్న పచ్చి పులుసుని అయితే యాడ్ చేసుకోవాలి తిరగమాతగా. అంతే ఫ్రెండ్స్, మన పచ్చి పులుసు అయితే రెడీ అయిపోయింది. చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుంది ఫ్రెండ్స్. మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి. చూడండి ఫ్రెండ్స్ ఎంత ఎమ్మీగా ఉందో మన పచ్చి పులుసు. చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుంది. మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి. చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. వీడియోలో ఎర్రంగా రాలేదు. వీడియోలో ఎందుకో రాలా. చూపేది కూడా వీడియోలో అయితే కొంచెం కలర్ తగ్గింది, బట్ రెడ్డిష్గా ఉంది. చాలా రెడ్డిష్గా ఉంది ఫ్రెండ్స్. మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి. సూపర్గా ఉంది. సూపర్గా ఉందంట. టేస్ట్ చెప్పకుండా సూపర్గా ఉంది ఫ్రెండ్స్. అసలుకి ఎలా ఉందంటే అసలుకి ఎంత ఎమ్మిగా ఉందంటే కొంచెం నెయ్యి వేసుకొని తింటే సూపర్ అదిరిపోతుంది. దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో ఫ్రెండ్స్. మీరు కూడా ఖచ్చితంగా ఈ ఓల్డెన్ రెసిపీ అయితే ఖచ్చితంగా ట్రై చేయండి. బాయ్ బాయ్.